SSC 2026 ఫలితాల్లో ప్రతిభ విజయకేతనం. కె డింపుల్ సాయి సహస్ర 600కి 594 మార్కులతో స్కూల్ టాపర్. బి ధర్మ దినేష్ 592 మార్కులతో టాప్ 2. పి విన్సీ 600కి 591 మార్కులు. బి చేతన్ 600కి 591 మార్కులు సాధించి విజయ ఢంకా మోగించింది ప్రతిభా స్కూల్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం ప్రతిభా విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ సరోజారెడ్డి తెలిపారు. కె డింపుల్ సాయి సహస్ర 600కి 594 మార్కులతో స్కూల్ అగ్రస్థానంలో నిలవగా, వి ధర్మ దినేష్ 592, పి పిన్సీ 591 మార్కులు, వి చేతన్ 591 మార్కులు సాధించారని తెలిపారు. పరీక్షకు హాజరైన 161 మందిలో 590కి పైగా 5, 580కి పైగా 18 మంది, 570కి పైగా 36 మంది, 560కి పైగా 46 మంది, 550కి పైగా 62 మంది విజయం సాధించారని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అత్యుత్తమ క్రమశిక్షణతో ఉత్తమ విద్యాబోధన అందించే విద్యాసంస్థగా పేరొందిన ప్రతిభా స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే టాప్ మార్కులు సాధించింది. 600కి 594 మార్కులు సాధించడమే కాకుండా గణితంలో 39 మంది విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించారు. ఇంత అద్భుత విజయం సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ సరోజారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నో పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూనే మార్కుల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి స్టూడెంట్కు న్యాయం చేసేలా ఫలితాలను సాధించామన్నారు. SSC 2000 ఫలితాల్లో ప్రతిభ మరొకసారి బ్రహ్మాండమైన రిజల్ట్స్ తో విజయకేతన ఎగురేసింది తెలియజేయడానికి మా మేనేజ్మెంట్ తరఫున చాలా సంతోషిస్తున్నాం. స్కూల్ ఫస్ట్ మార్క్ 594 తో కె డింపుల్ సాయి సహస్ర స్కూల్ ఫస్ట్ సాధించింది. అట్లానే 592 మార్క్స్ తోటి వి దినేష్, తర్వాత 591 మార్క్స్ తోటి 2 స్టూడెంట్స్ విన్సీ అండ్ చేతన్, తర్వాత 590 మార్క్స్ తోటి లావణ్య. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడనరీ లెవెల్లో మార్క్స్ స్కోర్ చేసి మా ప్రతిభ పేరుని చాలా ముందు నిలబెట్టారు. సో ఓవరాల్ గా 161 మెంబర్స్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే 590 ప్లస్ 5 మెంబర్స్ కి, 580 ప్లస్ 18 మెంబర్స్ కి, 570 ప్లస్ కి 36 మెంబర్స్ కి వచ్చాయి. అంటే ప్రతి 5గురిలో ఒకళ్ళు 570 ప్లస్ మార్క్స్ సాధించారు. 560 ప్లస్ చూసుకున్నట్లయితే 46 మెంబర్స్, అంటే ప్రతి ముగ్గురిలో ఒక స్టూడెంట్ కి 560 ప్లస్ వచ్చాయి. అలాగే 550 ప్లస్ అంటే 62 మెంబర్స్ కి వచ్చాయి. ప్రతి 5గురిలో ఇద్దరికి 550 మార్క్స్ తెచ్చుకున్నారు. అట్లానే ఏకంగా 540 ప్లస్ అంటే 90% ప్లస్ 76 మెంబర్స్, 500 ప్లస్ ఏకంగా 110 మెంబర్స్ సాధించడం అనేది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్. సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లు తెలుగులో 100కి 34 మెంబర్స్, 100 అవుట్ ఆఫ్ 100. మ్యాథ్స్ లో 100 అవుట్ ఆఫ్ 100 39 మెంబర్స్. అలాగే సోషల్లో 100 వచ్చిన వాళ్ళు 22 మెంబర్స్ సాధించారు. ఓవరాల్ గా 161 మెంబర్స్ లో 155 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ సాధించారు. అన్నిటికంటే కొసమెరుపు ఏంటంటే స్కూల్ యావరేజ్ మార్క్ 516, 516 స్కూల్ యావరేజ్ మార్క్ గా నిలిచింది. మరి 594 వచ్చి టాపర్ గా నిలిచిన డింపుల్ వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా స్కూల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అట్లాగే వీళ్ళందరూ కూడా చక్కగా IIT నీట్ అడ్వాన్స్ క్లాసెస్ లో జాయిన్ అయి ఉన్నారు. అందరికీ మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. మరి ఇంతటి బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకురావడానికి వెరీ వెరీ హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ కి, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేసిన మా టీచర్స్ అందరికీ కూడా ప్రతిభా స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి హార్దిక శుభాకాంక్షలు. రిజల్ట్ అంటే ఏదో మార్కుల కోసమే ఎప్పుడూ లేదు. పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మా క్రైటీరియా. అంటే ఇక్కడ మీకు IITలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏంటంటే అలాగే మంచిగా పిల్లలు తయారు చేయడంలో మేము ఎప్పుడు కూడా ముందుంటాం. అలాగే మార్క్స్ విషయంలో వచ్చినప్పటికీ కూడా అదే లక్ష్యంతో మేము ఎప్పుడు పనిచేయలేదు. అయినా కూడా 594, 592, 591, 590 ఇలా వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యావరేజ్ మార్క్ 516 రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే రిజల్ట్ అంటే ఏదో ఒకరికి ఇద్దరికి అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళ నాకు 580 వచ్చింది, నాకు 570 వచ్చింది, నాకు 560, 550 అలాగా ప్రతి ఒక్కళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఈ రిజల్ట్ అయిందనమాట. అందుకే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఎప్పటికంటే కూడా యావరేజ్ మార్క్ మాకు పెరిగింది. అలాగే తెలుగు, హిందీ,
మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఇలాగేంటంటే వందలు కూడా సంపాదించిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒక మార్క్ అటు ఇటుగా ఏం జరుగుతూ ఉందంటే ఏదో అటు కావచ్చేమో కానీ మొత్తం మీద ఏంటంటే చాలా బంపర్ రిజల్ట్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా దీనికి తల్లిదండ్రులకి ముందుగా ఈ రిజల్ట్ అంకితం చేస్తున్నాం మేము. ఎందుకంటే మా టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా మాకు పంపించటం, అదే విధంగా టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి టీచర్లందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి ప్రతిభా ప్రపంచం మామూలుగా లేదు. 594 తో చాలా బాగా వచ్చినాయి మార్క్స్. ఇది ఓన్లీ మార్క్స్ క్రైటీరియా ప్రకారంగా చూసుకోకుండా కూడా మేము చాలా బాగా చేసాము. పిల్లల్లో చాలా బాగా డెవలప్ చేయగలుగుతున్నాము. వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా చేయగలుగుతున్నాము. ఒక స్టూడెంట్ కి మనం సొసైటీకి వెళ్ళినప్పుడు మనం ఇండివిజువల్ గా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో అలాంటి క్లాసెస్ దగ్గర నుంచి కూడా మనం ప్రతిదీ కూడా స్కూల్లో పర్టికులర్ గా అన్ని నేర్పుతున్నాం. ఈ ఇయర్ సమ్మర్ కి మనకి గ్రౌండ్ కూడా రెడీ అవుతుంది. పిల్లలకు ఆ గేమ్స్, ఆ యాక్టివిటీస్, మనకి మనం సొసైటీలో ఎలా మెలగాలి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఈ స్కూల్లో చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఇదే కాకుండా 590 మార్క్స్ అనేది చాలా తక్కువ విషయం ఏం కాదండి. ఎందుకంటే వాళ్ళు 1-2 మార్కులతో మిస్ అవటం చాలా సహజం. కానీ అవేమీ గుర్తుపెట్టుకోకుండా వాళ్ళ లైఫ్ లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటది. అదంతా కూడా వాళ్ళు స్టబాన్ గా నిలబడి నేను చేయగలను, నేను సాధించగలను అనే నమ్మకాన్ని మేము క్రియేట్ చేయగలుగుతున్నాము. మా పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మా టైమింగ్స్ ప్రకారం మేము అనుకున్నది అనుకున్నట్లుగా మాకు సహకరించిన మా పేరెంట్స్ కి, మా టీచర్స్ కి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మా పాప కే డింపుల్ సాయి సహస్ర చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ప్రతిభా పబ్లిక్ స్కూల్లోనే చదివింది. ప్లస్ ఆ పాపకి 594తో స్కూల్ ఫస్ట్గా విజయం సాధించింది. అయితే ఈ పాప చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతూ కూడా అంటే చదువుతో పాటుగా అన్ని యాక్టివిటీస్ అంటే కాంపిటీషన్లో కానీ, స్పెల్ బీ కానీ, మ్యాథ్స్ బీ కానీ అన్నింటిలోనూ కూడా మోటివేట్ చేసి కృషి చేసి ఉన్నతమైన స్థానాలకి పొందేలా చేసినటువంటి టీచర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రీసెంట్ 10th రిజల్ట్స్ లో 2026 నాకు 592 వచ్చాయి. స్కూల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాను. ఇంకా నా క్లాస్మేట్ కే డింపుల్ 594 ఉంది, ఇక్కడ లేదు, తను కాలేజ్ లో ఉంది. ఇదంతా బికాస్ ఆఫ్ ప్రతిభ. నాకు 592 వచ్చాయంటే ఐఎమ్ ప్లీజ్డ్ టు ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్. మేనేజ్మెంట్ డే అండ్ నైట్ కష్టపడ్డారు ఈ రిజల్ట్ కోసం. ఇంకా నాకు ఇంగ్లీష్ లో 96 వచ్చాయంటే అది బికాస్ ఆఫ్ మేడం. ఆవిడ మార్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ తీసుకోబట్టి నాకు 96 వచ్చాయి. అండ్ ఈ మేనేజ్మెంట్ కి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. హలో, మై నేమ్ ఇస్ చేతన్. ఐఎమ్ ఫ్రమ్ ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్. రీసెంట్ 10th రిజల్ట్స్ లో నాకు 591 వచ్చినాయి. మా క్లాస్మేట్స్ దినేష్ మరియు డింపుల్కు 594/2 వచ్చినాయి. నేను 3rd పొజిషన్ లో ఉన్నాను. నా పేరు డి వర్షిత్. రీసెంట్ గా వచ్చిన 10th రిజల్ట్స్ లో నాకు 588 వచ్చినాయి. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద టాపర్ ఆఫ్ టాప్ 5 లో ఉన్నాము. అలాగే నా ఫ్రెండ్స్ డింపుల్, దినేష్, చేతన్, లావణ్య వీళ్ళందరికీ 590 అబౌవ్ వచ్చినాయి. ఈ ఇయర్ మా స్కూల్ టాప్ 594. Good morning, respected madam and teachers and all the parents over here. నేను పి శివాని. నేను రీసెంట్ 10th రిజల్ట్స్ లో నాకు 586 వచ్చాయి, 200s పడ్డాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 586 వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంకా మాకు కష్టానికి వచ్చినాయి కాబట్టి చాలా హ్యాపీ. ఇదే కాకుండా నాకు సాక్షి స్పెల్ బీలో స్టేట్ మొత్తం వెస్ట్ గోదావరి మా ప్రతిభా స్కూలే సెలెక్ట్ అయింది, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. యాజ్ అ గర్ల్ నేను మొత్తం ఆ 20 స్టూడెంట్స్ ని, ఆ 20 స్కూల్స్ వచ్చాయి, 20 స్టూడెంట్స్ ని ఓడించి అందులో యాజ్ అ గర్ల్ మొత్తం ఒక నాతో పాటు ఇద్దరు వచ్చారు, మొత్తం 3 మెంబర్స్ ఉన్నారు, అందులో సెకండ్ నేను వచ్చాను. ఈ రోజున యావరేజ్ స్టూడెంట్, మా నెంబర్ 1 స్టూడెంట్ ని తీసుకొచ్చి ఎవరైనా అతను ఎలాగైనా బాగా చదవగలడు, అదే యావరేజ్ స్టూడెంట్ ని తీసుకొచ్చి అతను షైన్ చేసి ఒక మంచి మార్క్స్ తెప్పించి ఒక పొజిషన్ తీసుకెళ్ళమంటే అది సాధారణ విషయం కాదు. అది కేవలం మేడంకి మాత్రమే చెందుతుంది, మన ప్రతిభ మేడంకి. ఎందుకంటే నిరంతరం ఆ స్టూడెంట్స్ ఎప్పుడు గమనించుకుంటా యావరేజ్ ఎలాంటి స్టూడెంట్ అయినా పలానా స్టూడెంట్ ఇది రాలేదమ్మా అని చెప్పేసి చెప్పడం, గమనించుకోవడం, ఎప్పుడు ప్రతిదీ గమనించుకుని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇది దాన్ని గమనించి మొత్తం మా ఓడి ఈ రోజు మంచి మార్క్స్తో వచ్చేటంటే అసలు నేను పాస్ అవుతాను అనుకోలేదు, కొన్ని సబ్జెక్టులు పోతాను అనుకున్నాను. కానీ చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 600 546 వచ్చినాయి. చాలా మంచి మార్క్స్ తోటి ఈ రోజు మంచి పొజిషన్లో ఉండటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు ఆ ప్రతిభా స్కూల్లో. అలా స్టార్టింగ్ లో మేడం గారికి మీ దగ్గరికి వచ్చాను మేము. ఆ రోజున మా వాడు హై స్కూల్లో చదువుతున్నాడు, 7th క్లాస్ హై స్కూల్లో చదివి 8th క్లాస్ ఇక్కడ జాయిన్ చేద్దాం వస్తే వద్దమ్మ హై స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసుకోనంటే నేనే బతులాడితే నన్ను చూసి ఆవిడ
జాయిన్ చేసుకుంది. 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఇక్కడే చదివాడు మా అబ్బాయి. ఇక్కడ 10th క్లాస్ మార్క్ గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు బేసిక్ ఏంటంటే 10th క్లాస్ అని మా టైంలో పీజీ రాజాలో చదివామండి కిడ్స్ కాన్వెంట్లో. ఆ టైంలో 350 వస్తే గ్రేటే మాకు. కానీ ఇప్పుడు 550 వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఉంటాను.